నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు భారత్ పై అమెరికా సుంకాల మోతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లారని తెలిపారు అమెరికా వాణిజ్య మంత్రులతో ఆయన చర్చలు జరుపుతున్నారని చెప్పారు భారత్ ఎగుమతుల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చలు ఉంటాయని చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు చార్టెడ్ అకౌంటెంట్స్ లాయర్లు వ్యాపార సంఘాల నుంచి సలహాలు సూచనలు తీసుకుని బడ్జెట్ లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు ఆర్థికవేత్తలు వివిధ వర్గాల మేధావులతో కేంద్ర బడ్జెట్ పై విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ ఖర్చులతో రోడ్లు ఆసుపత్రులు విమానాశ్రయాలు నిర్మాణిస్తున్నాం జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక్కో ఇంటికి తాగునీరు అందిస్తున్నాం మనం ఉపయోగించుకున్న వాటికి పన్ను చెల్లిస్తాం కారు కొంటే దానిపైన పన్ను చెల్లిస్తాం కొనని వారు చెల్లించరు రోడ్డు వినియోగించుకున్న వారే టోల్ ట్యాక్స్ చెల్లిస్తారు ప్రజలు పన్నులు చెల్లిస్తేనే రహదారులు నిర్మించగలిగేది అని ఆర్థిక మంత్రి వివరించారు ఈ దేశంలో ఉన్న మనం అందరం కూడా చాలా మంది మనమేనా లేకపోతే మన చుట్టాలైనా న్యూ జెర్సీలో వెళ్తే మన వాళ్ళే ఉన్నారంట అక్కడ ఏం చెప్తున్నాం అంటే వెళ్తే అమెరికాలండి చూడండి రోడ్డు మన ఊర్లో అంటామా అమెరికాలో ఎయిర్పోర్ట్ చూడండి బాబోయ్ మెరుస్తుపోతుందండి చెప్తామా అక్కడ 24 గంటలండి ఒక్క నిమిషం కట్టు ఉండకుండా ఎలక్ట్రిసిటీ ఉంటుందండి మన ఊరు చూడండి నేను నర్సాపురంలో ఉండగా నేను చెప్తున్నా మీలాగనే నేను చెప్తా 16 గంటల ఎలక్ట్రిసిటీ లేకుండా మా ఊర్లో ఉండేవాళ్ళం అండి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టౌన్ వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి పెట్టుకొని మాట్లాడుతున్నాం కానీ అప్పుడు న్యూ జెర్సీలో మనం ఉన్న చుట్టాలు ఫోన్ చేసి బాబు ఇక్కడ ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా ఏం ఉండదండి మాకు అన్నప్పటికీ మనకి ఎలా ఉందండి మన దేశంలో అట్లాంటి పరిస్థితి రావాలా ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ డబ్బు పెట్టేది ఎవరండి ఆ రోడ్డు నిర్వహించే వాళ్ళు ఎవరండి ఎవరు ఖర్చులు పెడుతున్నారండి దాని తర్వాత ఇవాళ హైదరాబాద్ ఎయిర్పోర్టు విశాఖపట్నం ఎయిర్పోర్టు లేదు బెంగళూరు ఎయిర్పోర్టు వెళ్ళి చూడండి దీనికి ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది అట్లాగే ఎయిమ్స్ లాగా హాస్పిటల్ మా అందరికీ కావాలి ఒక ఢిల్లీకే మా విజయవాడలో కావాలి ఎయిమ్స్ వస్తుందా ఒక్క ఎయిమ్స్ కు మినిమం మొదటి సంవత్సరం మినిమం 900 crores ఒక్క సంవత్సరం అంతే వచ్చే సంవత్సరం అది 1000 కోట్లు అవచ్చు లేకపోతే 1200 crores అవచ్చు అది ఇక్కడి నుంచి వస్తుందండి బాబు మంచినీళ్ళు సరఫరా జల్ జీవన్ మిషన్ ఒక్కొక్క ఇంటికి పైపు తెప్పిస్తున్నాం మన ఊళ్ళో గోదావరి కృష్ణ మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బిందులు వేసుకొని తాగుడు నీళ్ళకి ఎక్కడెక్కడ వెళ్ళారండి నేను నా ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీకు చెప్తున్నా మత్స్యపురిని ఒక గ్రామం పశ్చిమ గోదావరి మీరు ఎవరైనా వెళ్ళి చూడండి మాటకి నేను చెప్పట్లా 16 సంవత్సరం నుంచి వాళ్ళు నేను చేసింది 2016లో 15లో చేసింది ఆ ఊర్లో వెళ్తే ఫార్మసీ ఎక్కువ ఉంటుంది ఊర్లో మిగతా కోట్లు తక్కువ ఉంటాయి ఇదేంటండి ఊరు ఇట్లా ఇన్ని మెడికల్ షాప్స్ ఏంటి అంటే తాగుడు నీళ్ళు సరిగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్క జబ్బు మీరు జబ్బు పేరు చెప్పండి మత్స్యపురంలో ఒక్క పేషెంట్ అని దొరుకుతారు వాళ్ళు మొత్తుకున్నారు మాకు ఎన్నాళ్ళ నుంచి చెప్తామంటే మంచినీళ్ళు లేదు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు 200కు పెంచినట్లు విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన మనమిత్ర అనతి కాలంలోనే 200 సేవలు అందించే అద్భుతమైన మైలురాయి సాధించిందని చెప్పారు ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ శక్తికి ఇదొక నిదర్శనమని చెప్పారు పౌర సేవలను మరింత అందుబాటులోకి తీసుకుని రావడం సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు సౌలభ్యం పారదర్శకతను పెంచుతుందని అభిప్రాయపడ్డారు సామాన్యుల ప్రయోజనం కోసం పౌర కేంద్రీకృత సేవలను తాము విస్తరిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు మనమిత్ర కోసం 9552300009 కి సందేశం పంపాలని సూచించారు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరిస్తేనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో గురువారం నిర్వహించారు కార్యక్రమంలో వెంకయ్యనాయుడు విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సీఎం చంద్రబాబును ప్రశంసించారు తనదైన శైలిలో జలోక్తులతో సభలో నవ్వులు పోయించారు చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి అభివృద్ధి కాముకుడు ఆలోచనలు కూడా మంచివి కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే సమస్య మన ఉన్న సమయం
గుర్తుపెట్టుకొని మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం అనేది ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది. వీళ్ళకి అన్నీ బాగున్నాయి, మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది. ఏం చెప్తున్నా నేను పక్కన కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేట్ విద్యా సంస్థలపైనే ఉందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యాక్టివ్ ఏపీ కార్యక్రమం ప్రారంభించి ఏడాదిలో కనీసం 150 రోజులు విద్యార్థులు ఆటలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక నోమర్ ఉంది బయట, మిస్ నోమర్, అది కరెక్ట్గా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభుత్వ విద్యను కూడా మనం బలోపేతం చేయాలి, ఇండస్ట్రీకి ట్యూన్ చేయాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా మన పిల్లలు ఏంటి, ఇప్పుడు ఐఐటికి వెళ్ళాలి, నేను నీట్ కొట్టాలి, పిల్లలు కూడా ఆలోచన ఉంది. సో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా కరికులం టీచింగ్ మెకానిజం స్ట్రెంథెన్ చేయాలి అనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. తగ్గిపోతున్నారు సంఖ్య, అందరు తెలిసిన విషయం. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు రాకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. 12 లక్షల మంది తగ్గిపోయారు. అది ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. సో ఈ రిఫార్మ్స్ మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మీకు తెలుసు, ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు అందరూ అందుబాటులో ఉన్నారు. ప్రతి ఫ్రైడే 11 to 1 or 2 వరకు అందరూ ఓపెన్ డోర్ పాలసీ పెట్టుకున్నాం. ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటున్నాం. మేము తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజల ముందర పెడుతున్నాం. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం. సో మనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానివ్వండి, అదేవిధంగా పాఠశాలలో కానివ్వండి, కంపల్సరీగా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, టీచింగ్ కూడా స్ట్రెంథెన్ చేయాలి, వేకెన్సీస్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 చేసి పిల్లలకి మెరుగైన విద్య ప్రభుత్వమే అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వం మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రపంచతత్వం నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నంలో దగ్గుపాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎంతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీలు దగ్గుపాటి పురంధేశ్వరి, శ్రీభరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు నా తోడల్లుడు. ఎన్టీఆర్ వద్ద ఇద్దరం అన్ని నేర్చుకున్నాం. ఆయన పుస్తకం రాస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు ఎవరూ చేయని సాహసాన్ని చేశారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనిపిస్తారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనతో అందరం ఆవేదన చెందాం. గీతం వంటి ఉత్తమ విద్యా సంస్థలు ఏం చేశారో చూశారు. ఇటీవల ఎన్నికల్లో దగ్గుపాటి పురంధేశ్వరి చొరవను అందరూ చూశాం. రాష్ట్ర ప్రజలను మంచి చేసేందుకు అది ఉపయోగపడింది అని చంద్రబాబు తెలిపారు. నాకంటే ముందు ఆయన అన్ని చెప్పేశాడు, ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను. ఇద్దరం కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారితో నిద్ర లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను, వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించాను. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి. కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు. కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అదే సమయంలో
దగ్గుపాటి పురంధేశ్వర్ గారు. ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని. వారు చూపించిన చొరవ కానీ, వారు నడిపించిన విధానం కానీ, దానివల్ల మళ్లీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గత ప్రభుత్వ విధ్వంసపాలనతో అందరం ఆవేదన చెందామని, ఇటీవల ఎన్నికలలో దగ్గుబాటి పురంధేశ్వరి చొరవను అందరం చూశామన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అది ఉపయోగపడిందన్నారు చంద్రబాబు. దగ్గుబాటిది వండర్ఫుల్ లైఫ్ అని అన్నారు చంద్రబాబు. మరో 50 ఏళ్లు లేనిపోని ఆలోచనలు వచ్చేలా చేశారన్నారు. ప్రపంచంలో ఏజింగ్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా మారిందన్నారు. వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు. కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో విచారణకు ఆయన వచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు గోరంట్ల మాధవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల వివరాలు వెల్లడించారంటూ గతేడాది నవంబర్ 2వ తేదీన చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్ లో పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు. మూతిని ఇట్లా సూర్యునికి అడ్డం పెట్టి సూర్యున్ని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమవుతుందో అది హాస్యాస్పదమో. ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటం కూడా అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు గాని, కార్యకర్తలు గాని ఎవరు భయపడనక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు గెలిచేది లేదు. కేసు విచారణ జరిగింది. నాకు నోటీసును కూడా నాకు సర్వ్ చేయడం జరిగింది, మరొక నోటీసును కూడా. దీంట్లో సారాంశం ఏమంటే ఈ ఎవిడెన్స్ను ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించరాదు. పోలీసు వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్కు రావాలి. కోర్టుకు కానీ పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు కానీ ఎవిడెన్స్ను ఎక్కడ కూడా డిస్ట్రాయ్ చేయడానికి కానీ, సాక్షులను బెదిరించడానికి కానీ ప్రయత్నం చేయకూడదు అనేది జనరల్గా అందరికిచ్చే నోటీసే, జనరల్ నోటీసు నాకు కూడా ఇవ్వడం జరిగింది. నేను పోలీస్ వ్యవస్థకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కూడా పోలీస్ వ్యవస్థకు కూడా తెలియజేయడం జరిగింది. ఆర్థిక నేరాలకు పాల్పడిన మోసగాళ్ల విషయంలో విచారణ వేగవంతం చేసి బాధితులందరికీ సత్వర న్యాయం జరిగేలా చూడాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఆమె 0 అవర్లో ఆర్థిక నేరాల అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ భవిష్యత్ అవసరాల నిమిత్తం కూడబెట్టిన డబ్బుని చిట్టీలు, స్కీమ్ల రూపంలో పెట్టి మోసపోతున్నారని తెలిపారు. దీనివలన ప్రజలు ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా కొన్నిసార్లు బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రతి పోలీస్ స్టేషన్లో ఆర్థిక నేరాల కేసులు త్వరితగతిన పరిష్కరించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. మోసాలకు సంబంధించి అధ్యక్ష ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే ఆశతో, పొదుపు చేసుకుని పెళ్లిళ్ల కోసం, సొంత ఇంటి కోసం ఉపయోగపడతాయనే ఆశతో, నేటి పెట్టుబడులే రేపటి భద్రతాయుతమైన జీవితాన్ని ఇస్తుందన్న ఆశతో చిట్టీలు, అదేవిధంగా చేతి బదుళ్ళు లేదంటే పెట్టుబడులు, స్కీముల రూపంలో వారి శ్రమని, ఆశని ఈ డబ్బు రూపంలో మోసగాళ్ల చేతిలో పెడుతున్నారు అధ్యక్ష. అయితే మోసపోయాక వీరు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. పోలీస్ స్టేషన్లో ప్రత్యేకమైన ఒక వింగ్ను ఏర్పాటు చేసి ఈ యొక్క ఆర్థిక నేరాల కేసులన్నీ పరిష్కరించే మార్గం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కేవలం నేరస్తులకు రిమాండ్కి పంపించడమే కాకుండా ఈ బాధితులకు ఒక సత్వర న్యాయం జరిగేలాగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ సమస్యకు ఒక పటిష్టమైన చట్టం తీసుకొచ్చి ఆస్తుల జప్తు లాంటి పరిష్కారాలు కూడా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని ప్రజలందరూ చాలా ఆశను వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ఆర్థిక నేరాల పట్ల ఒక సమిష్టి
నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సుశ్రుత హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినల్ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సుశ్రుత హాల్లో ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. నారీ నీకు నీరాజనం పేరుతో జరిగే ఈ కార్యక్రమంలో మహిళా డాక్టర్లు నర్సులకి బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. జీజేహెచ్ సూపరింటెండెంట్ చాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినల్ అధ్యక్షులు పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి డాక్టర్ రమణ మీడియాతో మాట్లాడారు. ఈ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి పాల్గొంటారని వివరించారు. మహిళా దినోత్సవం, ప్రపంచ మహిళా దినోత్సవం. సో ఇది ఎన్నోసార్లు నేను చేశాను మా కాలేజ్ డేస్ నుంచి. అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా చేశాము. ఇప్పుడు నేను సూపరింటెండెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి నాకు సూపరింటెండెంట్గా మంచిగా ఈ ఉమెన్స్ డే చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది డాక్టర్స్ కూడా మహిళలే ఉన్నారు. నర్సెస్ అంటే మీకు తెలుసు, వాళ్ళు మొత్తం మహిళలే. ఎఫ్ఎన్ఓస్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళలో దాదాపు 60 to 70% మహిళలే ఉన్నారు. సో వాళ్ళు ఎంతో బాగా శ్రమించి పనిచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ని చిరునవ్వుతో బయటికి పంపించాలి అంటే వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళు చక్కగా పేషెంట్ కేర్ చేసే విధానం వల్లే అది సాధ్యమవుతుందని గట్టిగా నమ్మే మనుషుల్లో నేను ఒకడిని. సో అలాంటి ఒక గొప్ప మహిళా మూర్తులు ఉన్న ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనము మహిళా దినోత్సవం జరుపుకోవటం ఈ మార్చి 8న నేను మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అయితే నేనే చేయాలి అనుకోను, నేను ఎప్పుడు ప్రతిదీ కూడా టీం వర్క్ చేయాలనుకుంటాను. అలాంటి సందర్భంలో నేను రోటరీ కల్చర్ ఉన్న రొటేరియన్ నేను పాస్ట్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. సో నేను రోటరీ సెంటెనియల్ గ్రూప్ వాళ్ళని క్లబ్ వాళ్ళని కలిసినప్పుడు వారు ఇది ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. సో వారు ప్రెసిడెంట్ రోటరీ సెంటెనియల్ క్లబ్కి, అలాగే నవీన్ సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ. ఈయన రెయిన్బో బ్లడ్ బ్యాంక్ కూడా రన్ చేస్తారు బయట. వీళ్ళందరూ అద్భుతమైన సేవా తత్పరత, సేవాభావం కలిగిన గొప్ప మనుషులు. వాళ్ళు మీరు చేస్తే మేము మీతోటి సహకరించి జీజీహెచ్లో ఈ మహిళా దినోత్సవం మీతో కలిసి చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. ఇక్కడ ఈ మహిళా దినోత్సవాన్ని మనము నారీ నీకు నీరాజనం అనే పేరుతో చేస్తున్నాము. ఎందుకంటే మనం నీరాజనాలు పలికితేనే, ఎందుకంటే మహిళలు ప్రతి పురుషుని వెనుక మహిళ ఉంటుంది వారి విజయంలో అనే ఒక నానుడు ఉంది. అలాగే ఈ ఆకాశంలో సగభాగం మహిళ అనేది ఒక పెద్ద నానుడు ఉంది. సో ఎక్కడైనా సరే ఇవాళ రోజున మహిళలు కూడా ఎంతో బాగా ముందంజ వేస్తున్నారు. పురుషాధిక్యత సమాజంలో ఇవాళ రోజున మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా చాలా ముందున్నారు. అలాంటి మహిళలకు ఒక మార్చి 8న ఇదిగో ఈరోజే చేయాలని కాదు, ప్రతిరోజు మనం మహిళని గౌరవించాలి. మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఈసారి మా సెంటైనల్ క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటైనల్ ఆధ్వర్యంలో మన జీజీహెచ్లో ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టున్నాము. నారీ నీకు నీరాజనం. నారీ, మహిళ ఇలా అసలు పేరు చెప్పగానే, ఆ మాట వినగానే మనకు ఒక తల్లి, ఒక చెల్లి, ఒక ఇల్లు. నారీ అనేది లేకపోతే ఉదయం లేదు, సాయంత్రం లేదు. మొదలు నుంచి చివరి వరకు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం నిద్రపోయే వరకు కూడాను ఒక మహిళా పాత్ర అనేది లేకుండా అనేది మన మనుగడ అనేది చాలా కష్టం. ఈ విధంగా వాళ్ళు చేసిన సేవలందరికీ గుర్తింపు కోసము వారు చేసే కార్యక్రమాలన్నింటికీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మే 8వ తారీఖు అని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు మంచి సుఖాలు కష్టాలు అన్నీ చేసుకోవడం కోసం మార్చి 8వ తారీఖున ఏర్పాటు చేసి ఉన్నారు. మాకు ఈసారి జీజీహెచ్లో వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా పల్లెటూరు ఏననుకోండి, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి చాలా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళని కూడా చాలా ప్రేమగా
ఆప్యాయంగా దగ్గర తీసుకొని వాళ్ళకయ్యే ట్రీట్మెంట్ చేస్తున్నారంటే చాలా మనం చెప్పుకోదగ్గ విషయం. మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా ట్యాబ్లెట్ తెమ్మంటే ముందు మనం బుకింగ్ చూసుకుని వచ్చేటప్పుడు బజార్ వెళ్ళి తీసుకొస్తాంలే అనే పరిస్థితులు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఎంతో వందల మంది వేల మంది సుమారుగా 5-6 వేల మంది ఎప్పుడూ కూడాను ఈ జీజీహెచ్ హాస్పిటల్లో పేషెంట్స్ అది ఉంటారు. ఇంతమందికి సేవ చేసే భాగ్యము మనం మేజరు లేడీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ భాగ్యం దక్కిందని నేను అనుకుంటా ఉన్నాను. దాదాపు 80-90% లేడీసే ఉంటారు అనుకుంటా, వితౌట్ డాక్టర్స్ దగ్గర, నర్సింగ్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి. వాళ్ళందరినీ సన్మానం చేసుకుందామనే ఆలోచన మాకు సుబ్రహ్మణ్యం రమణ గారు మాకు అవకాశం ఇవ్వటం అనేది మాకు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా 8వ తారీఖు వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. జగమంతా ఈ జగములో చేయనన్ని తప్పులు వైసీపీ అధినేత జగన్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి విమర్శించారు. తన తప్పుల్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తారన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం బాగు కోసం జగన్ అసెంబ్లీకి రావాలని ఆది నారాయణ రెడ్డి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రస్థాయిలో ఖండించారు. జనసేన 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిందని, వైసీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు. జగమంతా ఈ జగములో చేయని తప్పులన్నీ చేసినాడు జగన్ రెడ్డి. అసెంబ్లీకి రాలేని పరిస్థితి అందరూ అనుకుంటారు ఎందుకు రాలేదని. వాస్తవానికి అసెంబ్లీకి వస్తే తన తప్పులను ఎత్తి చూపుతామని సంఖ్యాబలం తక్కువ ఉండడం వల్ల అతను వినలేడు, చూడలేడు. చెవులారా వినలేడు, కంటారా చూడలేడు. నువ్వు సబ్జెక్టు మాట్లాడమంటే ఉన్నతమైన బడ్జెటా కాదా ఇది అని తెలుసుకోమంటే కాదు అది చేయలే ఇది చేయలే. ఇందులో నీ యొక్క ఉదాహరణ ఏంది మాకు అర్థం కాలే. కారణం నీకు పదవి పోయింది, నీ ఆశ నెరవేరలే, నీ కలెక్షన్ పోయింది. దానికోసమే ఈ తప్పుడు మాటలు. పవన్ కళ్యాణ్ గారిని ఆ మాట మాట్లాడొచ్చునా? ఆయన 21 పోటీ చేస్తే 21/21 100% స్కోరు ఎమ్మెల్యే పరంగా, 2 ఎంపీలు పోటీ చేస్తే 2/2 ఎంపీల పరంగా గెలిచినాడు. నీ ముఖానికి 175 అసెంబ్లీలు పోటీ చేస్తే 11 గెలిచినాడు. ఒక సామెత ఉంది, నగినా తగినట్టు ఉండాలి, అడిగాలకు అర్థం అర్హత ఉండాలి. నీవు డిమాండ్ పెట్టినట్టు ఏం జరగదు. ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎగ్జామ్ వల్ల రాయాలా, బయట రాస్తే ఏం చెల్లదు. అసెంబ్లీ పాయింట్కి రమ్మనండి. తాను ఒప్పించక తప్పించుకు తిరువాడు ధన్యుడు సుమతి సామెతను పాటిస్తున్నాడు. అసలైంది నిజమైన రాజకీయం కాదు, ఇది దౌర్భాగ్య రాజకీయం. ఎన్నో రకాల ఆలోచనలతో నేను పరిణితితో ధర్మసాక్షిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసేదాని కోసం జగన్ రెడ్డిని మీ అందరి ద్వారా ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి, సలహాలు సంప్రదింపులు జరపాలి. 11 మందిది ఇంటూ 2 22 నిమిషాలు నీకే అవకాశం ఇస్తాం. ఇంకా పెంచమని అడుగుతాం. 44 నిమిషాలు ఏమని అడుగుతాం. రా, నీకు నిన్ననే సంక్షేమం అనే పదం సరిగా పలకలేకున్నావు. నీకు చదివేది సరిగా రాదు, చదువు రాదు, సంస్కారం లేదు, రాజ్యాంగ భద్రత తెలియదు. అందరినీ మాట్లాడితే ఎవరు మాట్లాడారు ఇక్కడ? నీకు చెక్కు పెట్టడం మా యొక్క ఎన్డీఏ కూటమికి అత్యవసరం. కారణం నువ్వు రాష్ట్రాన్ని అగ్గిపెట్టిపోయినావు, మళ్ళీ అగ్గి పెడతావు. ఏం పొరపాటు పడినా మేము నిన్ను అగ్గి పెట్టకుండా చేసే బాధ్యత మా ఎన్డీఏ కూటమికి ఉంది. మేము పైరింజన్ మాదిరి నీ దరిద్రానికి ఆపుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి. శ్రీవారి భక్తులకి తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వడలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభమైంది. దీన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ముందుగా వడలను స్వామి అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి చైర్మన్లు, అధికారులు పూజలు చేశారు. అనంతరం బిఆర్ నాయుడు భక్తులకి స్వయంగా వాటిని వడ్డించారు. వడలు రుచిగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి
అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ చేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది. చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. You know that lakhs of pilgrims come to visit Sri Lord Venkateswara Swami. They take Annaprasadam. So mainly this Tarigonda Vengamamba Annaprasadam complex, number of people have their breakfast, lunch and dinner. So previously there used to be lot of complaints on the quality of the Annaprasadam, different items supplied. So Honorable CM Sri Nara Chandrababu Naidu garu directed us that we should give highest priority to the quality of Annaprasadams given to the devotees. So as per that, we have taken number of steps to improve the quality. So basically, starting with the quality of the ingredients which are procured. Quality of the rice, there were a lot of problems regarding the quality of the rice. So we streamlined all the procurement systems regarding the rice and other ingredients. Along with that, Honorable CM directed that we should introduce some more items in the menu. Presently, we are giving only 7 items. So we want to introduce one more item. So masala vada we want to start. So TTD board has taken a resolution accordingly. And today we started distribution of masala vada to the pilgrims. We started with 35,000 numbers. We are required to take. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో వైద్య విద్యార్థులు వైద్యులు భాగస్వామ్యం కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. కాటూరి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకి ఆయన డిగ్రీ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చి ఒకటి కూడా పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. ఏపీలో 9 నెలల కూటమి పాలనలో వైద్య ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే కార్యక్రమాలు అనేకం చేపట్టామని చెప్పారు. 1,65,00,000 కుటుంబాలకి 25 లక్షల వరకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామని వివరించారు. పవిత్రమైన వైద్య విద్యకు విద్యార్థులు వన్నీ తీసుకుని రావాలని ఆకాంక్షించారు. సేవా దృక్పథంతో వైద్య వృత్తిని కొనసాగించాలని అభిలాషించారు. పోనీ అదన్నా మంచి పని చేశారా? ఈ గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఇక్కడ ఉంటున్న ఫ్రీ సీటు 15,000 రూపాయలకు అందాల్సిన సీటుని ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ మానిటరీ కమిషన్ తీసుకొచ్చి దాంట్లో కూడా ఫీజులు పెట్టారు. ఆ కన్వీనర్ కోటా ఏదైతే ఉంటుందో 50%, 100% ఫ్రీ సీట్స్, అక్కడ 50% కన్వీనర్ కోటా ప్రైవేట్ కాలేజీలో ఏ రకంగా ఉందో ఇక్కడ కూడా కన్వీనర్ కోటా తీసుకొచ్చి దానికి 4 లక్షల ఫీజులు పెట్టారు. మేనేజ్మెంట్ కోటాకి దానికి 13 లక్షల ఫీజు పెట్టారు. ఎన్ఆర్ఐ కోటా తీసుకొచ్చి 25 లక్షలు. ఇంకా మీకు విచితంగా పేద విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్యమే చదువు ఎక్కడ లభిస్తోంది? అటువంటిప్పుడు ప్రభుత్వ కాలేజీకి ప్రైవేట్ కాలేజీకి తేడా ఏముంది? అందుకనే ఒక నాణ్యమైన సదుపాయాలు కల్పించి వసతులు కల్పించి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వంలో కూడా చిత్తశుద్ధి లోపం ఎలా ఉండిందంటే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 300కు పైగా స్పెషలిస్టులను ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఫైనాన్స్ కాంకరెన్స్ తీసుకున్నాం. సెకండరీ హెల్త్లో 300కు పైగా ఇవాళ డాక్టర్లను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో 300కు పైగా ఇవాళ డాక్టర్లు తీసుకునే దానికి నోటిఫికేషన్ ఇచ్చాం. ఒక్క 17 టీచింగ్ హాస్పిటల్స్లోనే మీకు 325 నర్సింగ్ స్టాఫ్ షార్టేజ్ ఉందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. 725 ఎఫ్ఎన్ఓలు ఎమ్మెల్యేలు షార్టేజ్ ఉందంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోండి. ఈ పరిస్థితి 5 సంవత్సరాల్లో ఎలా ఉండిందో కానీ వీల్ చైర్ ఉండదు, స్ట్రెచర్స్ లేవు. స్ట్రెచర్ మోయడానికి ఎఫ్ఎన్ఓలు ఎమ్మెన్ఓలు లేదు. పేషెంట్ వచ్చి పేషెంటే తీసుకెళ్ళాలి. ఇవన్నీ మార్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అయితే మా డాక్టర్ గారు మరీ చెప్తున్నారు, బికాజ్ ఇట్స్ అ బ్యాంక్రప్ట్ ఎకానమీ.
వీ ఇన్హెరిటెడ్ ఏ బ్యాంక్రప్ట్ ఎకానమీ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. అందుకని ఆయన చెప్తున్నారు పక్కన కాటూరు సుబ్బారావు గారు, ఈ ఈజ్ ఎ మినిస్టర్ వితౌట్ మనీ అని. నో సార్, డోంట్ వరీ, వీ హ్యావ్ ఏ విజనరీ లీడర్షిప్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో వీల్ ఖచ్చితంగా ఈ హెడ్డిల్స్ అన్ని దాటుకొని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నం చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.